మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9వ వచనము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఎబ్బేజు. ఈరోజు ఎబ్బేజు ప్రార్థన నేర్చుకుంటున్నామండి. ఎబ్బేజు ప్రార్థన ఏంటది? ఇంతేనా అంటారేమో ఈ ప్రార్థన విని, కానీ ఆ ప్రార్థనలో శక్తి, ఆ ప్రార్థనలో సారాన్ని గమనిస్తే మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. ఏంటి ఆ ప్రార్థన చూడండి. ఎబ్బేజు మొదటిగా ప్రార్థన చూస్తాను. ముందుగా వేదన పడి ఈయనని కంటినని ఆయన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు ఆయన తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. వేదనలో పేరు పెట్టిందంట. వేదనలో పేరు పెట్టిందంట. సంతోషంలో పేరు పెట్టలే, వేదనలో పేరు పెట్టిందంట. నొప్పిలో కన్నాను కాబట్టి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట తల్లి. అంటే ఆ తల్లి నొప్పి ఏందో మామూలుగా లేదు. అందరి బిడ్డలు నొప్పితోనే కంటారు, కానీ ఈ బిడ్డకి సంథింగ్ ఏదో క్రిటికల్గా ఉందేమో. ఏంటో ఆ తల్లి అంతగా మరణ పడక దగ్గరికి వెళ్ళి ఉంటుందేమో. ఈ బిడ్డ నన్ను చంపేలాగా ఉన్నాడే, నన్ను చంపుతూ పుట్టాడు రా అన్నట్టుగా ఈ బిడ్డ పుట్టిన వెంటనే ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. అంటే పేరు అనేది బైబిల్ తగినట్టుగా చూస్తే ఒక జీవిత వ్యక్తికి ప్రవచనం. ఒక పేరు ప్రవచనము. ఈరోజు మీ పేరేంటి? ఎందుకంటే నిజంగా ఈ సారాన్ని గ్రహించుకున్న మనము మన బిడ్డలకి పేరు ఓవర్కి ఎలా పడతా అలా పెట్టమండి. ఎలా పడతా అలా పెట్టాం. ఎల్లయ్య, పొల్లయ్య, నక్కయ్య, ఈ పేర్లు చాలా కనబడతాయి. నో నో నో, దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మీ పేరు అర్థం ఏంటి తెలుసా? ఎంతో ముఖ్యం. మీ పేరు అర్థం ఏంటి? గో గెట్ ద మీనింగ్. గో గెట్ ద మీనింగ్. దాని అర్థం ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే మీ పేరు ఒక ప్రవచనముగా ఉండాలి. అనేక సార్లు తల్లిదండ్రులు నొప్పి, బాధ, వేదనలో పేర్లు పెట్టేస్తారు. పుట్టినప్పుడు పేరు మాత్రం కాదు, పెరిగేటప్పుడు కూడా పేరు పెట్టేస్తారు. వీడు పనికి మాలినోడు, అదొక పేరు, ఒక స్టాంపు. యూస్లెస్ ఫెలో స్టాంప్. ఇంకా వీడు భ్రష్టుడో ఇంకొక పేరు, అది ఇంకొక స్టాంప్. ఆ రీతిగా మనుషులు, ముఖ్యంగా తల్లిదండ్రులే పేరు పెడతారండి. తల్లిదండ్రులు జాగ్రత్త, మీరు బిడ్డలకి మీరు పెట్టే పేరు మీరు వారి డెస్టినీని నిర్ణయిస్తున్నారు, వారి భవిష్యత్తుని నిర్ణయిస్తున్నారు. జాగ్రత్త. ఇక్కడ ఎబ్బేజు చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా పేరు నాది కాదు, మా అమ్మ ఏదో నొప్పిలో పెట్టింది, నేనేం తప్పు చేశాను? తర్వాత గర్భంలో నుండి బయటకు వస్తాను, నేను చేసిన తప్ప? ఏం తప్పు చేశాడు ఈయన? తల్లి కంటుంది, బిడ్డ ఏమైనా కావాలని లోపల నుండి అమ్మ నేను చంపుతాను అని ప్లాన్ వేసుకుని వస్తాడా? బిడ్డ ఏం తప్పు చేశాడు? ఏ పేగు చుట్టుకుందో, ఏ కష్టం కలిగిందో? ఇప్పుడు ఈ వ్యక్తి జీవితమే నొప్పి. ఈ వ్యక్తి జీవితం నొప్పి అయినా కూడా ఈ వ్యక్తి సామాన్య వ్యక్తిగా కనబడతలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాను ముందుగానే ఆయన స్వభావం చూస్తే హీఈస్ అన్ అంబిషియస్ పర్సన్. ఒక ఆశ, వాంఛ, సవాలు తీసే వ్యక్తిగా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది సవాలు చేయగలిగిన వ్యక్తులు ఉన్నారండి జీవితం బట్టి? ఎందుకంటే ఈ మధ్య కేవలం పిరికి పందలా కనబడుతున్నారు. 10 మంది నువ్వు చేత కాదనంటే అవును నేను చేత కాదు, నీ కుదరదనంటే అవును నాకు కుదరదు. కానీ ఎబ్బేజు అలాగా లేడు. తన సహోదరులందరిలో తన పేరైతే నొప్పి, బాధ కలిగించేవాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఒక ఆశతో, ఒక వాంఛతో, ఒక దృష్టితో ఉన్నాడు. కాబట్టి తన ప్రార్థన వచ్చే ముందే తన చేయగలిగినన్ని చేస్తూ తన సహోదరులందరిలో తనకి ఘనత ఉందంట. ఒక మనిషికి ఘనత ఎలాగ వస్తుందండి? ఏమి చేయని వాడికి ఘనత వస్తుందా? మంచిగా జీవించిన వాడికి ఘనత వస్తుందా? మంచిగా మాట్లాడని వాడికి ఘనత వస్తుందా? మంచి సహాయం చేయని వాడికి ఘనత వస్తుందా? ఏది పోరాడని వాడికి ఘనత వస్తుందా? లుక్ అట్ హిస్ క్యారెక్టర్. ఈరోజు చాలామంది అడుగుతాం, ప్రభువా నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది? సరే, నీ తల్లి తప్పు చేసింది, నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రి తప్పు చేశాడు, నువ్వేం చేస్తున్నావు? నా తల్లి ఇలా నిర్ణయించాడు, నా తండ్రి ఇలా నిర్ణయించాడు కదా నా బ్రతుకు ఇలాగ ఉంది. చాలామంది తల్లిదండ్రులు నేరాలు మోపుతూ ఉంటారు. నువ్వు ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు అంటే వారిని బట్టే. స్టాప్ బ్లేమింగ్ దెమ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. దే హ్యాడ్ మేడ్ మిస్టేక్స్, యూ కరెక్ట్ దెమ్. నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే దేవుడు అవకాశాలు, తరుణాలు ఇస్తున్నాడు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటానికి. వారిని నేరాలు మోపుతానికి కాదు. వారు చేయలేదు, వారు కుదరలేదు, వారి శక్తి కొలిది వారు చేశారు, వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి వారు చేశారు, వారి అవివేకతను బట్టి వారు చేసిన తప్పులు చేశారు. వాట్ ఈస్ యువర్ పార్ట్? మీరు చేసేదేంటి? వారు చేసేదే చేస్తూ వారి నేరాలు మోపుతాం తప్పు. నీవు దేవుని వాక్ ద్వారా వెలిగించబడిన వ్యక్తి అయితే, గ్రహించుకున్న వ్యక్తి అయితే, బ్రతుకుని మార్చుకుని జీవితాన్ని సరిదిద్దుకుని చేయవలసింది చేస్తూ సరైన త్రోవలోకి వచ్చే వ్యక్తివి. ఇక్కడ ఎబ్బేజు మనకు బోధించాలంటే చెప్పేది, నా తల్లి ఏ పేరు పెట్టినా దేవుని దగ్గరకు వచ్చి నేను మార్చుకోవచ్చు అంటే నీవు కూడా మార్చుకోవచ్చు. నీ పేరు మారిందో లేదో కానీ నీ బ్రతుకు మారకపోతే మాత్రం వ్యర్థము. ఫైట్, పోరాడు.
తన ఘనత గౌరవం కలిగిన వ్యక్తి అంట. హీ వాజ్ మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు అనేది తెలియజేయబడుతుంది. ఈ యబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏడుస్తున్నాడంట. ఎప్పుడు అది చివరిసారిగా మీరు దేవుని సన్నిధిలో ఏడ్చింది? ఎప్పుడు అది మీ నిమిత్తమై దేవుని సన్నిధిలో కేక వేసి ఏడ్చింది? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, మన కన్నీటిని దేవుడు ఆయన బుడ్డులో దాచిపెడతాడంట. అంటే మన కన్నీరుని ఆయన బుడ్డులో దాచిపెడతానన్నప్పుడు ఏంటి అర్థం? నేను ఇలా ఊహిస్తాను, దేవుడు మన కన్నీటిని ఆయన బుడ్డులో దాచిపెడతానన్నప్పుడు ఆయన మన కన్నీరుని ఎత్తిపెట్టి మన జీవితంలో చేయబోయే కార్యానికి ఆయన విత్తనాన్ని విత్తి మన కన్నీరుని పోస్తాడని. ఎందుకంటే విత్తనము దేవుడు ఇవ్వాల్సింది, మనం స్వతంత్రించుకుంది కాదు, మనం సంపాదించుకుంది కాదు, మనం చేయగలిగింది కాదు. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆపర్చునిటీస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కానీ నీవు కన్నీరు ఉందా? దేవుడు అంటున్నాడు, ఇంకా కన్నీటిని వేస్తున్నాను, నీకు నీ కన్నీరుని తీసి నీ విత్తనానికి వేస్తున్నాను, నీకు నేను పెట్టిన విత్తనానికి వేస్తున్నా, మొలుస్తుంది. కన్నీటి ప్రార్థన ఉందా అండి? దేవుని సన్నిధిలో కన్నీరు ఉందా? ఈరోజు కన్నీరు రాదు, మనుషుడికి కన్నీరు రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? సినిమా థియేటర్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏదన్నా వారికి ఏదన్నా ఎవరైనా మాట అంటే, ఎవడన్నా కమెంట్ పెడతా వస్తుంది, నన్ను ఎంత మాట అన్నారు, అప్పుడు వస్తుంది కన్నీరు. దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతుకు మార్చుకోవాలంటే ప్రార్థనలో చివరికి ఎప్పుడు అది మీరు కన్నీటితో ప్రార్థన చేసిన రోజు. కన్నీరు రావాలంటే లోపల మంట ఉండాలండి. నిజముగా దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు అని నమ్మి మనుషులన్న మాటలన్నీ ఒక వైపేసి నీ హృదయంలో తలంపులన్నీ ఇంకో వైపేసి, ప్రభువా ఇదిగో నా బ్రతుకుని మార్చగలిగింది నీవే, నీవు మాత్రమే, నేను నమ్ముతున్నానని ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తే దేవుడు నిశ్చయంగా జీవితాన్ని మారుస్తాడు. దేవుని వాక్యంలో చూస్తే 10వ వచనం చదువుదామా? యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఆ మొరపెట్టి అన్న మాట ఇంగ్లీష్లో చూస్తే జాబేజ్ క్రైడ్ అవుట్ టు గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏంటంట? మొరపెట్టి అనేటప్పుడు ఆ మొర కేవలం కేక మాత్రం కాదంట, కన్నీరు, బాధ, వేదనతో ప్రభువా, ఎక్కడో ఒకసారి ప్రభువా అని కేక ఏంటి చూద్దాం. మొర పెడుతున్నాడంట. హీస్ క్రైయింగ్ అవుట్, హీస్ క్రైయింగ్ అవుట్. మొర పెడుతూ మామూలుగా ప్రార్థన కదా. ఈరోజు చాలామంది ప్రార్థన చేయమంటే, ప్రభువా సాయం తెచ్చుకో, నొప్పులు ఉన్నా ప్రభువా సాయం తెచ్చు, థ్యాంక్ యూ. నో, అలా కళ్ళు మూసి చూడండి, నీకే నిద్ర వచ్చి దబాలను పడతావు. కానీ మనస్ఫూర్తిగా నీవు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కేక వేసినప్పుడు ఇది దేవుని వాక్యం ఉంటుందండి, నోరు వెప్పాలంట. నోరు తెరిస్తే బాగుగా నోరు తెరువు, నేను నింపుతాను అని ఉంది దేవుని వాక్యంలో. ఇఫ్ యూ ఓపెన్, గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ ఫిల్. ఈరోజు నోరు తెరం, దేవుడు నింపాలంటాం. ప్రార్థనాత్మ లేదండి, నోరు తెరువు. నోరు తెరిస్తే దేవుడు నింపుతాడంట. నోరు తెరిచి ప్రార్థన చేసే అలవాటు మీకు ఉందా? చేసుకోండి. ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. అలవాట్లు ఏది మామూలుగా రావు, మంచి అలవాట్లు అసలుగే రాదు. ఈ పాపపు మనుషుడికి, పడిపోయిన మనిషి స్వభావానికి ఏది మంచి చేస్తాను రాదు, చెడు చేస్తాం ఆటోమేటిక్గా వస్తుంది. పుట్టకతో పిల్లోడికి అబద్ధం ఆడరా అని ఎవరైనా నేర్పించాలా? ఆటోమేటిక్గా ఆడతాడు. దొంగతనం చేయరా అని ఎవరైనా నేర్పించాలా? ఆటోమేటిక్గా చేస్తాడు. ఏదైనా ఎవడైనా 10 మంది కొట్టరా అని ఎవడైనా చెప్పాలా? పోయి 10 మంది కొట్టొస్తాడు. అది స్వతగా వచ్చేది పాపపు ఆదాము స్వభావం, అది పడిపోయిన ఆదాము స్వభావం. కానీ మనము మంచి అనేటప్పుడు వీ నీడ్ టు ఫోర్స్. ఇక్కడ యబ్బేజ్ ప్రార్థన చూద్దామండి. ఆయన ప్రార్థన ఎలాగ ఉండి చదవండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. మనం చూస్తామండి ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు. ఈరోజు యబ్బేజ్ ప్రార్థన మీరు నేర్చుకోవాలంటే మొదటిగా ఆయన ప్రార్థనలో ఏమనుంది? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. ఈ మాట చూస్తే నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదం అన్న మాట చూస్తే అక్కడ హీబ్రూలో బరాక్ అన్న మాట వస్తుంది. ఏంటి ఈ మాట బరాక్? ఈ మాట ఆశీర్వాదం అంటే దైవరికమైన ఆశీర్వాదము. మానవుడు ఆశీర్వదిస్తాము ఒక ఎత్తు, దేవుడు ఆశీర్వదిస్తాం ఇంకొక ఎత్తు. మనుషుడు నీకు డబ్బులు ఇమ్మని అడిగితే, ఉదాహరణకు డబ్బులు అని చెప్తున్నాను ఎందుకంటే సులభంగా మీకు అర్థమయ్యేది. కొంచెం డబ్బులు ఇవ్వ అంటే ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తాడు, మహా 1000 రూపాయలు ఇస్తాడు. అంతా పెద్ద ప్రియుడు అయితే 10,000 ఇస్తాడు. కానీ దేవుడు
ఇక నాకు ఈ పూట 10 రూపాయలు ఇస్తాను అంటాడా? ఇక 10,000 ఇస్తానంటాడా? ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున ఇస్తాడంట. ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున 10,000 ఒక లెక్క. See, that is what your thinking pattern is. ఎందుకంటే మనము ఈ మానవ దృష్టిలో చూసుకుంటూ మనుషుల్ని అడుగుతున్నాము, దేవుణ్ణి అడుగుతలేదు. దేవుడు అంటాడు, నన్ను అడుగుతలేదు కాబట్టి అవ్వట్లేదు. దేవుని వాక్యం ఉంది కదా, మీరు అడుగుతలేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు. యూఆర్ నాట్ ఆస్కింగ్, యూఆర్ టూ ప్రిస్టేజియస్ దేవుని దగ్గరకు వచ్చి అడుగుతానికి. మనుషుల దగ్గర సిగ్గులేదు. ప్లీజ్ అవ్వా, రేపు ఇచ్చేస్తానవ్వా, రేపు ఇస్తానన్నమాట వాడు తెలుసు, నువ్వు అవ్వని తెలుసు, కానీ రేపు ఇస్తాను అవ్వా అంటావు. వాడు లేదు అంటాడు, పెట్టుకునే లేదంటాడు. ఎందుకు? నీ బుద్ధి తెలుసు కదా. కానీ దేవుడు ఏమో రేపు ఇచ్చే నాకు అని చెప్తాడు కదా. బట్ వీ డోంట్ రికగ్నైజ్. యు సీ టూ మచ్ ఆఫ్ ఈగో, ప్రైడ్, గర్వం, అహంకారం. నాకు తెలుసులే, ఐఎమ్ ఫైన్. ఈ మాట చూస్తే ఈయన అడుగుతున్నాడండి, దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఆ మాట బరక్ అన్న మాట చూస్తే ఆది కాండంలో మనం చూస్తామండి. దేవుడు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత, రూపించిన తర్వాత వారిని దీవించాడు అన్న మాట చూసినప్పుడు గాడ్ బ్లెస్డ్ దెమ్ అన్న మాట చూస్తే బరాక్ అన్న మాట ఉంటుంది. ఏంటి? మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి చెందండి. ఆ మాట బరాక్. ఫలించి అభివృద్ధి చెందండి, మల్టిప్లై, బీ బ్లెస్డ్. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని విధానం అది. అక్కడ నుండి మనం చూస్తాము, దేవుడు అబ్రహాముని దర్శించిన వెంటనే ఆ రాత్రి మొదటిసారి దర్శించిన ఆది కాండం 12లో చూస్తాము. ఆ రాత్రి దర్శించేటప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ బ్లెస్ యూ. అక్కడ ఏంటి? బరాక్. సేమ్ మాట. ఈ మాట చూస్తే బైబిల్లో చూస్తే ఇంచుమించు 330 సార్లు రాయబడి ఉందండి. ఈ మాటలు చూస్తే అబ్రహాంతో దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. అబ్రహాంతో చెప్పినప్పుడు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ అండ్ మల్టిప్లై. ఎవరైతే నీ పక్షాన ఉన్నారో, ఎవరైతే నీకు సహాయం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను దీవిస్తున్నారో, ఎవరైతే నీతో సరిగా ఉన్నారో వారిని నేను ఆశీర్వదిస్తాను. వాట్ అ బ్లెస్సింగ్! అంటే అబ్రహాంతో స్నేహం, అబ్రహాంతో సహవాసము ఆశీర్వాదానికి ఆటోమేటిక్గా ప్యాకేజ్. రెండోదిగా చూస్తానండి, యాకోబుడు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడు యాకోబు. ఏమని పెనుగులాడుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పోరాడుతున్నాడు. ఏంటి ఆ మాట? సేమ్ బరాక్. నువ్వు నన్ను ఆశీర్వదించు. అప్పటికి యాకోబు జీవితం చూస్తే తన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి లోకరీతిగా అన్నీ చేశాడండి. అన్న దగ్గర నుండి కాజేశాడు, నాన్నను మోసం చేసి సంపాదించుకున్నాడు, చేయాల్సి చేసుకున్నాడు. మామ దగ్గర డుమా కొట్టాడు. అన్నీ చేసుకుని, అన్నీ ఎత్తుకుని, అదిగో 2 భార్యలు తీసుకుని, అన్ని ఆస్తిపాస్తులను తీసుకుని, అన్నల దగ్గర నుంచి మోసం చేసి ఆ తరాల ఆశీర్వాదాన్ని తీసుకుని, అన్ని తీసుకుని ఆశీర్వించబడ్డాను అన్నాడు. నిజంగా ఆశీర్వాదం ఉందా? శాపం. సమాధానం లేదు, ఏమాత్రం శాంతి లేదు. తను పోరాడుతూ ఉన్నాడు, భయంతో పరిగెడుతూ ఉన్నాడు, తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇంకా ఆ రాత్రి దేవునితో పెనుగులాడేటప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఇంకా దట్ వాస్ ద ఫినిషింగ్ టైం. దేవుడు చూడండి, ఆయన ఆశీర్వదించేటప్పుడు ఆయన ఏం చేశాడు? అతడి పేరు మార్చాడు. యాకోబు అంటే తంత్రగాడు, యాకోబు అంటే మోసగాడు. ఆ మోసగాడి పేరు ఏమని మార్చాడు? ఇశ్రాయేలు, ద ప్రిన్స్. పేరు చూడండి, మోసగాడి నుంచి, తంత్రగాడి నుంచి రాజకుమారుడిగా మార్చబడ్డాడు. దేవునితో పోరాడి నువ్వు జయించావు. వావ్! అంటే ఏంటి? దేవునితో రెస్లింగ్ చేసి దేవుడి గారు బలవంతుడు అర్థమా? లేదు. నువ్వు పెనుగులాడి నన్ను ఆశీర్వదించాల్సిందే. ఎప్పుడు అది చివరిసారి మీరు దేవుని దగ్గర పెనుగులాడి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే సరే, లేకపోతే లేదు, నాకు ఈ బ్రతుకొద్దు, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని పెనుగులాడింది. వి ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్ టు జస్ట్ కమ్. చాలామంది నన్ను మామూలుగా బ్లెస్ మీ అంటారు. ఏం బ్లెస్ చేయమంటావు? ఐ బ్లెస్ యూ అంటే బ్లెస్సింగ్ వచ్చిందా? నాట్ రియల్లీ. నీ బ్రతుకు మారాలి, నీవు దేవుని వాక్యం తగినట్టుగా బ్రతకాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇట్స్ నాట్ జస్ట్ సెయింగ్ బ్లెస్. ఈరోజు మనం ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలండి. మనకి ఒక డిజైర్, వాంఛ ఉండాలి, హృదయంలో ఒక ఆశ ఉండాలి.
దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నాకు ఈ కష్ట నష్ట వేదన బ్రతుకు వద్దు అంటే కష్టాలు పోరాటాలు ఇవన్నీ ఉండవని కాదు. ప్రారంభంలో ఇచ్చిన ఎగ్జాంపుల్, ఓడ ఉంది, సముద్రంలో ఉంది, కానీ ఓడ ఘనంగా ఉన్నంత వరకు ఈ అలలకి ఏం భయపడదు, పోరాడుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, సాఫీగా వెళ్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే వెన్ దెర్ ఇస్ కేయాస్, నీరు లాటకు వచ్చిందో చిల్లుపడి, అప్పుడే కలవం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ పోరాటాలు, ఈ సమస్యలను వస్తూ ఉంటాయి. కానీ దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తే, ఆయన సమాధానాన్ని మనకి ఇస్తే, ఆయన మన తోడుండి, ఆయన మనకు బహుగా ఆయన వర్ధిలింపజేస్తే, యు ఆర్ ఫైన్. ఈ పోరాటాల జీవితంలో యూ విల్ బి ఫైన్. ఈ లోకంలో, ఈ అన్యాయం లోకంలో యూ విల్ బి ఫైన్. నిజంగా ఈ ప్రార్థన ఎంతో ముఖ్యమండి. ఈ ప్రార్థన చూస్తే ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఈరోజు చాలామంది ఈ మాట ఆశీర్వాదం గురించి మాట్లాడుతూనే చాలండి. అయ్యో ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంట, ప్రాస్పరిటీ ఎక్స్ట్రీమ్ ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకని అసలు ఎసెన్స్ తీసేస్తే ఎలా? దేవుడు ఆది కాండం నుండి ఆశీర్వదిస్తారు లేదా? దేవుడు ఎంతమందిని దీవిస్తూ హెచ్చిస్తూ వచ్చాడు. దేవుడు శ్రమను అనుమతిస్తాడేమో కానీ శ్రమల నుండి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు, సమృద్ధిలోకి తీసుకొస్తాడా తీసుకురాడా? చాలామంది అంటారు అపోస్తలు కేవలం పౌలు రాస్తాడు, లేమిలో ఉంటామో ఎరుగుదునో, సమృద్ధిలో ఉంటాం కూడా ఎరుగుదునో. దేర్ ఆర్ 2 ways, నాట్ జస్ట్ 1 way. లైఫ్ ఇస్ అ జర్నీ, యూ హ్యావ్ టు గో త్రూ ద వేవ్స్. ఈరోజు ఎంతమంది నిజంగా ఆశీర్వదించబడిన జీవితంలో కలిగి ఉన్నారండి? ఎందుకంటే కేవలం ఆశీర్వాదాలు అనేటప్పుడు చాలామంది పరలోకం పొందుకుంటే మాత్రమే చాలు, ఇంక వేరేం వద్దులే. నో, నాట్ రియల్లీ. దేవునితో కలిసి బ్రతికే బ్రతుకు అన్ని విషయంలో ధన్యమైన బ్రతుకండి. దేవుని వాక్యం చూస్తే సామెతలో 10:22 ఒకసారి ఈ వాక్యం చదువుదామా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఏంటంట? ఐశ్వర్యమిచ్చును. ఇంగ్లీష్లో అయితే అది ఇంకా ఎలా ఉండదు, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్ అండ్ హీ యాడ్స్ నో సారో విత్ ఇట్. తెలుగులో చదవండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వేదో పెద్ద కష్టపడి దాన్ని ఎక్కువ చేసుకోలేవు. నువ్వు కొంచెం ఓటీలు ఎక్స్ట్రా పనులు చేసుకుని దాన్ని బిజినెస్లు చేసుకుని ఎక్స్ట్రా పెంచుకోలేవు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఒకరిని ధనవంతునిగా చేస్తుందంట, ఒకరిని రిచ్ చేస్తుందంట. హీ యాడ్స్ నో సారో టు ఇట్. మళ్ళీ ఇంట్రెస్ట్ లేవు దానికి, మరలా రిపీట్ ట్యాక్స్ లేవు దానికి, అక్కర్లేని టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు దానికి. నీవు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అయితే, దేవుని బిడ్డగా మార్చబడినవైతే, దేవుని సొత్తు అయితే, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. యెహోవా ఆశీర్వదిస్తే ఇట్ విల్ మేక్ వన్ రిచ్. ఈరోజు మీ చేతి పనుల్లో ఆశీర్వాదం ఉందా? చేతి పనిని ఆశీర్వదించేది దేవుడు అంట. నువ్వు ఎంత కష్టపడినా కూడా దేవుడు ఆశీర్వించకపోతే ఫలము లేదు. నువ్వు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడినా కూడా దేవుడు ఆశీర్వించకపోతే దెర్ ఇస్ నో గ్రోత్. చేతి పనిని ఆశీర్వించేది దేవుడే, అభివృద్ధినిచ్చేది దేవుడే. నువ్వు అనొచ్చు, ఐ వర్క్ సో హార్డ్, ఐ ప్లాన్ సో హార్డ్. యూ డూ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ క్యాన్. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డూ, బట్ ఇఫ్ గాడ్ డస్ నాట్ బ్లెస్, ఎవ్రీథింగ్ ఇస్ వెయిన్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. దేవుని వాక్యంలో చూస్తానండి, చక్కగా ఈ మాట ఉంటుంది, సామెతలు ఉంటుంది. ఏమని? ఒకటి ఇల్లు కట్టేటప్పుడు జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడుతుందంట. Proverbs chapter 24:3-4. దయచేసి ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. జీవితంలో ఇల్లు అనే కాదు, ఏది కట్టాలన్నా కూడా ఏం కావాలంట? జ్ఞానము. అండ్ దెన్ త్రూ అండర్స్టాండింగ్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్. చదువుతారా తెలుగులో? జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఈరోజు చాలా మందికి బిజినెస్లు ప్రారంభిస్తారు, జ్ఞానంతోనే కడతారు, జ్ఞానంతోనే ప్రారంభిస్తారు. ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్. యు ఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ సో వెల్, వండర్ఫుల్. బట్ ఎస్టాబ్లిష్ అవ్వదు, నిలిచి ఉండదు. ఒక 4 రోజులు ఉంటుంది, ఒక వారం ఉంటుంది, ఒక 3 నెలలు వెళ్తారు, ఒక సంవత్సరం తిరుగుతారు, మహా లాక్కుని పోతే మళ్ళీ మూసేస్తారు. అంటే జ్ఞానం లేక కాదు, యువర్ స్టార్టింగ్ ఇస్ రైట్, బట్ డూ యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్? అండర్స్టాండింగ్ ద్వారా ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. దాని నెక్స్ట్ తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన, త్రూ నాలెడ్జ్ దాని గదులు విలువ కలిగిన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయంట. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని అడిగేటప్పుడు అడిగిన, దేవా నాకు జ్ఞానం దయచేయి, నాకు అండర్స్టాండింగ్ దయచేయి, నాకు నాలెడ్జ్ దయచేయి. బీ సిన్సియర్ ఇన్ యువర్ ప్రేయర్, బికాస్ ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ దట్ యూ స్టార్ట్, ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్.
ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇస్ నాట్ జస్ట్ టు ఎస్టాబ్లిష్ బట్ ఫిల్ ఎవ్రీథింగ్ విత్ ప్రెషియస్ థింగ్స్. నాలెడ్జ్ విల్ గివ్ ద ఎక్స్పీరియన్స్ టు గెట్ వాట్ ఈస్ ద ప్రెషియస్ థింగ్స్. విలువైన రమ్యమైన వాటితో నింపబడతాయంట. ఈ సమయంలో దయచేసి లేచి నిలబడి ప్రతి ఒక్కరూ మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా. అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా నన్ను ఆశీర్వదించు. మీరు ఎలాగ కేక వేస్తారో, మీరు ఎలాగ పెనుగులాడతారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆశీర్వదించబడాలన్న ఆశ ఉంటే ఇప్పుడు అడగచ్చండి. ఎప్పుడో అక్కర్లేదు, తర్వాత ఎప్పుడో అడగాల్సిన అవసరం లేదు. మా అపవాదం అంటే వాళ్ళు ఇప్పుడు కాదని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోదాం. దర్ ఇస్ నో బెటర్ టైం దెన్ దిస్. దేవుని సన్నిధిలో కలిసి అందరితో కలిసి ప్రార్థిస్తేనే కానీ మన జీవితంలో కార్యం క్రియ జరగదు. నీవు ఇక్కడే చేయలేకపోతే ఇంకెప్పుడు చేస్తావు? అడగండి, ప్రభువా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా, నా బ్రతుకుని ఆశీర్వదించు ప్రభా. ఎంతకాలం అండి చేతకాని బ్రతుకు, ఓటమి బ్రతుకు, అవమాన బ్రతుకు. మనుషులు నొప్పి అని పిలుస్తున్నారేమో, మనుషుడు చేతకనోడు పనికి మనోడు పిలుస్తున్నారేమో, మనుషుడు ఇంక ఈ జీవితం ఇంతే, ఈ జీవితం నాశనమే అని పిలుస్తున్నారేమో. వాట్ ఎవర్ పీపుల్ కుడ్ సే, ఈరోజు మనకు అవకాశం ఉందండి. యూ కెన్ చేంజ్. నీవు అడగచ్చు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా బ్రతుకును మార్చేయ్యా. యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా, యేసు నామంలో నేను నియమించబడిన వాగ్దానాలను స్వతంత్రించిన వ్యక్తిగా, యేసు ద్వారంగా నాకు కలిగిన దీవెనలు, యేసు ద్వారంగా నాకు కలిగిన నిశ్చయతను నాకు అనుగ్రహించేయ్యా. అడగండి, మీరు అడగండి. ఈరోజు మనకి యేసు ప్రభు ఉన్నాడండి. హీఈస్ ద లిలీ ఆఫ్ ద వ్యాలీ, హీఈస్ ద బ్రైట్ అండ్ ద మార్నింగ్ స్టార్. ఉదయ సూర్యుడు ఆయనే. చీకటి బ్రతుకుని ఉదయింపజేసే సూర్యుడు అయ్యా, ఆయన వెలుగు, ఆయన మహిమ చాలు నీకు. ఆయన వెలుగు ప్రకాశించిందనుకో ప్రతి అంధకారం పారిపోవాల్సింది, ప్రతి చీకటి పారిపోవాల్సింది. హీఈస్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా. ఈరోజు సమస్యల బ్రతుకుల్లో, ప్రెషన్లో, కన్ఫ్యూజన్, కేవస్లో ఉన్నారేమో. మీకు జవాబు వేసానండి, ఆయనే జవాబు ఇవ్వగలుగుతాడు. ఆయన మాత్రమే మీ పాపాలన్నీ క్షమించగలిగిన దేవుడు. ఎందుకంటే పునరుద్ధానుడు ఆయన, మృత్యుంజయుడు ఆయనే. మనుషుల పాపాలని క్షమించగలిగిన అధికారం కలిగిన దేవుడు ఆయనే. ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే చెప్పండి, దవా ఇదిగోనయ్యా నన్ను సమర్పించుకుంటాను, నువ్వే నన్ను ఆశ్రయించే దేవుడు, నీవేనయ్యా నా కీడునంత కొట్టివేసే దేవుడు, నీవే నన్ను బలపరిచి లేవనెత్తే దేవుడు, నీవే నన్ను అభిషేకించగలిగిన దేవుడివి. ఆస్క్ గాడ్, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. నువ్వెంత కష్టపడి నన్ను దేవుడు ఆశీర్వదించకపోతే వ్యర్థమేనండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. రాత్రంతా నువ్వు మెలకు ఉండి కావలి కాల్చినా కూడా ఈ దేవుడు కాపుదలు అవ్వకపోతే వ్యర్థమే. ఆస్క్ గాడ్, ఎక్స్పాండ్ మై టెరిటరీ, ఎన్లార్జ్ మై టెరిటరీస్. నా సరిహద్దులు విశాలపరచు. అడగండి, ప్రతి కీడు నా దగ్గర నుంచి దూరపరిచేయ్యా, ప్రతి కీడు నా దగ్గర నుంచి దూరపరచు ప్రభా. నా జీవితంలో ఇంకేది వెరకకూడదు ప్రభా, ఏది ఇరిగిన పరిస్థితులు వెళ్ళకూడదు ప్రభా. నా హృదయాన్ని పగలగొట్టే కార్యాల నుండి దూరపరచు. నా మనసును పాడు చేసే వ్యక్తుల దాని నుంచి దూరపరచు. నా కుటుంబాన్ని వెరగొట్టే వ్యక్తుల దాని నుంచి దూరపరచు. నా జీవితాన్ని పాడు చేసే వారిని నన్ను దూరపరచు. ఏ దుష్టుడికి చూడవద్దు. మనుషులు ఇప్పటికే ఎన్నో మాట్లాడినారేమో, ఇంకా నువ్వు పనికిరావు, నువ్వు చేత కాదు, నువ్వు దేనికి మంచిది కాదు, you're not good for a family life, you're not good for the church, you're not good for a job, you're good for nothing అని మనుషులు ఎన్నెన్నో మాట్లాడినారేమో. నువ్వు ఇంకా చదవలేవు, నువ్వు ఇంకా సంపాదించలేవు, నువ్వు పోరాడలేవు అని మనుషులు ఎంతో అవమానపరిచారేమో. మనుషులు నా మాటలు కాదండి నిర్ణయించేది నీ జీవితాన్ని. దేవుడు ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకుని పోరాడండి, పెనుగులాడండి. దేవా ఈరోజు ఈ అభ్యాస ప్రార్థన మేము నేర్చుకున్నామయ్యా. ఈ ప్రార్థన మేము చేసేటప్పుడు మాకు కావాల్సిన జయము దయచే ప్రభా, జవాబు దయచే ప్రభా. మమ్మల్ని అందరిని ఆశీర్వదించు ప్రభా. ప్రతి ఒక్కరిని ఇక్కడ పేరు పేరున ఆశీర్వదించు ప్రభువా. మేము ఆశీర్వదించబడ్డామని నమ్ముతున్నాము ప్రభువా. దేవా ఇదిగోనయ్యా, మా సరిహద్దులు విశాలపరచు. ఈ ఆలయపు సరిహద్దులు విశాలపరచు. ఈ సేవ సరిహద్దులు విశాలపరచు.
మా అందరి వ్యక్తిగత జీవితాల్లో సరిహద్దులు విశాలపరచు అయ్యా. మా అందరి జీవితంలో కావాల్సిన జయం అనుగ్రహించు ప్రభువా. దేవా ఇదిగోనయ్యా, మమ్మల్ని హెచ్చించే దేవుడు నీవే, ఘనతనిచ్చే దేవుడు నీవే, జయాన్నిచ్చి ఆనందాన్నిచ్చి సంతోషాన్నిచ్చి మా తోడు మాకు ఉల్లాసాన్ని కలుగు చేసే దేవుడు నీవేనయ్యా. నీ సన్నిధిలో గంతులు వేసుకుంటూ నిన్ను ఆరాధిస్తాం ప్రభు, నిన్ను గణపరుస్తాము ప్రభు. పరమ తండ్రి, చిన్న బిడ్డలుగా నీ సన్నిధిలో ఆశతో వస్తున్నాము. వీఆర్ కమింగ్ విత్ గ్రేట్ డిజైర్ వాట్ యు గోయింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. ఇదిగో ప్రభు, నీ హస్తము, నీ చెయ్యి మా తోడు ఉండాలి ప్రభు. నీ చెయ్యి మమ్మల్ని పట్టుకోవాలి ప్రభు. నీ చెయ్యి మా తోడు ఉండాలి. నీ చెయ్యి లేకపోతే మా శక్తి చాలదు ప్రభు. నీ బలము, నీ శక్తి మా తోడు దయచే. నీ శక్తి ఎంత గొప్పది ప్రభువా. నీ శక్తి మా తోడు ఉంటే మేము ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాం అయ్యా. మాకు కావాల్సిన మార్గదర్శనాన్ని దయచే. షో us the way, show us the path, show us the guidance, Lord Father. దేవా ఇదిగోనయ్యా, ప్రతి కీడుని అతని నుంచి దూరపరచు, ప్రతి నాశనాన్ని మదర్ నుంచి దూరపరచు. మా సమాధానాన్ని పాడు చేస్తున్న ప్రతి అపవాది కార్యములు యేసు నామములో లయమైపోవునుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. మమ్మల్ని నాశనం చేయి పొంచున్న ప్రతి చీకటి ప్రభావం, చీకటి నాలుగులో చీకటి ప్రభావం ద్వారా ఏర్పరచబడిన మనుషులు కూడా నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాము. జయకరమైన జీవితంలో మాకు యేసు నామంలో కలదు అని యేసు నామంలో ప్రకటిస్తున్నాము. వీఆర్ విక్టోరియస్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు చేసిన కార్యాలను బట్టి మేము నీతిమంతులుగా విశ్వాసం ద్వారా మార్చబడతాం. మాకు అనుగ్రహించబడిన నీతిని బట్టి ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి మా అవసరతల నిమిత్తమే అడుగుపెట్టి ప్రభా తండ్రి, అబ్బా తండ్రి అని పిలుస్తూ అయ్యా నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను గణపరచేవారుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించి విశ్వాసంతో వస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని యేసు నామములో అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.